నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. అంగరంగ వైభవంగా అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు. రథాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చిన శ్రీనివాసులు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి పెద్దపీట వేయాలి. సమస్యలకు అధిక ప్రాధాన్యతనిచ్చి సత్వర పరిష్కార మార్గం చూపాలి. అధికారులకు మార్గనిర్దేశం చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ ధ్యానచంద్ర. చిత్తూరు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సుమిత్ కుమార్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు స్వీకరించి అధికారులకు దిశానిర్దేశం చేసిన కలెక్టర్. కరకంబాడి రాజ్ కార్యాలయంలో సికేఎస్ తేజ డెంటల్ కాలేజీ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం. నోటి ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించిన వైద్యులు. ఉచితంగా మందులు పంపిణీ, చికిత్సలో రాయితీ. ఇక వార్తల్లోని వివరాలు. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో సోమవారం ఉదయం శ్రీనివాసుడు రథాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 9 గంటలకు స్వామివారు రథారోహణం చేశారు. ఉదయం 9:25 నుండి 11 గంటల వరకు స్వామివారు 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా రథోత్సవం సాగింది. స్వామివారిని తలుచుకుంటూ నిదానంగా నెమ్మదిగా స్వామి వెళ్ళాలి. ఆగండి, ఆగండమ్మా, ఆగండి. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్వజ్ఞానం ఇదే. గోవింద నెమ్మదిగా తీసుకువెళదాం. స్వామివారు వస్తున్నారు, నెమ్మదిగా లాగకండి. అనంతరం ఉదయం 11:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు స్వామి అమ్మవార్లకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు. సాయంత్రం 5:30 గంటల నుండి 6:30 గంటల వరకు ఊంజల్ సేవ ఘనంగా నిర్వహించారు. రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఈఈ నరసింహమూర్తి, ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ శ్రీవాణి, కంకణ భట్టర్ సూర్యకుమార్ ఆచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ పాల్గొన్నారు. కాగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరగనుంది. ఇందులో భాగంగా ఉదయం 9:15 నుండి 10:30 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి చక్ర తాళ్వార్కు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఉదయం 10:30 గంటల నుండి 10:45 వరకు ఆలయం ఎదురుగా గల పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం జరగనుంది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు సమీపంలో గల ఐఐటి కళాశాల ప్రాంగణంలో నూతనంగా కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రారంభించారు. జూన్ 21వ తేదీన కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో ఐఐటి, ఐజర్ సంయుక్త ఆధ్వర్యంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం నూతనంగా ప్రారంభించారు. ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం గురించి ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎం సత్యనారాయణరావు, కేంద్రీయ విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ కె బాలకృష్ణారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఐఐటి, ఐజర్ సంయుక్త ఆధ్వర్యంలో ఐఐటి ప్రాంగణంలో జూన్ 21వ తేదీన కేంద్రీయ విశ్వవిద్యాలయం నూతనంగా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసిందని, ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం 1 నుంచి 5వ తరగతి వరకు 130 మంది విద్యార్థులతో తరగతులు నిర్వహిస్తున్నామని, ఇందులో ఐఐటి, ఐజర్ ఉద్యోగుల పిల్లలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి ఉండే పిల్లలు కూడా ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం విద్యను అవలంబిస్తున్నారని, ఇక రానున్న రోజుల్లో 10వ తరగతి వరకు ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం నిర్వహించే విధంగా కార్యాచరణ చేపడతామని,
ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఐఐటి ప్రాంగణంలోకి రావడంతో ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లోని పిల్లలకు సెంట్రల్ సిలబస్తో కూడిన విద్యను అందజేసే విధంగా కేంద్రీయ విశ్వవిద్యాలయం బోధన చేపడుతుందని, తద్వారా ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యను అవలంబించే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని తెలియజేశారు. తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో చాముండేశ్వరినాథ్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల చాముండేశ్వరినాథ్ మాట్లాడుతూ T20 వరల్డ్ కప్లో జరగబోయే ఆస్ట్రేలియా మ్యాచ్ ఇండియా గెలుస్తుందన్నారు. సెమీఫైనల్కు ఇండియా చేరుకుని వరల్డ్ కప్ గెలుస్తుందని చాముండేశ్వరినాథ్ తెలిపారు. సెమీఫైనల్ మ్యాచ్ ఉంది, డెఫినెట్గా టఫ్ మ్యాచ్ అవుద్ది. ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్తో ఓడిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం దే విల్ కమ్ బ్యాక్. అండ్ ఆస్ట్రేలియన్స్ ఎప్పుడు పెద్ద మ్యాచ్ల్లో డెఫినెట్గా దే విల్ డూ వెల్. సో ఇండియన్స్ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. బట్ ఎనీహౌ ఇండియా ఇస్ ఎంటర్ సెమీఫైనల్స్. ఈ మ్యాచ్ పెద్ద రిజల్ట్ గురించి అంత ఎఫెక్ట్ ఉండదు కానీ బట్ ఇట్ విల్ బి ఎ వెరీ గుడ్ మ్యాచ్. ఐ సే దట్ ఆస్ట్రేలియా 60 అండ్ ఇండియా 40. ట్రోఫీ కొట్టే ఛాన్స్ ఉంది. ఈ సెమీఫైనల్స్కి ఆల్రెడీ వెళ్ళిపోయారు కదా. అన్ని మ్యాచ్లను ఎక్కువ ఉంటే వచ్చి ఒక మ్యాచ్ అన్నా ఓడిపోవాలి, లేకపోతే మన వాళ్ళు ఫైనల్స్లో 50 ఓవర్ మ్యాచ్ ఓడిపోయినట్టు. అలా కాకుండా అట్లీస్ట్ ఒక మ్యాచ్ అన్నా ఓడితే బాగుంటుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, బొబ్బిలి టీడీపీ ఎమ్మెల్యే ఆర్వీఎస్ కేకే రంగారావు వేర్వేరుగా దర్శించుకున్నారు. వారికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలను అందించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ఎన్నికల తరువాత స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు కుటుంబ సమేతంగా వచ్చామని తెలిపారు. రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుని కూటమికి 164 సీట్లు ఇచ్చి గెలిపించారని, నష్టపోయిన రాష్ట్రాన్ని కష్టపడి అభివృద్ధి చేస్తామని భూమా అఖిలప్రియ తెలిపారు. రుషికొండే కాదు, చాలా చోట్ల వైసీపీ ప్రభుత్వం ఈ విధమైన నష్టాలు కలిగించే కట్టడాలు కట్టిందని, కాబట్టి స్వామివారు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. ఎన్నికల తర్వాత మొక్కు తీర్చుకోవడానికి తిరుమలకి రావడం జరిగింది కుటుంబ సభ్యులందరితో కూడా. మరి కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంతో ఈరోజు 164 సీట్లు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి ఇవ్వడము, మరి ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, మన బతుకులు బాగుపడాలంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం బాగుపడుతున్న ఒక ఆలోచనతో ఈరోజు ప్రజలందరూ కూడా మంచి తీర్పుని ఇవ్వడం జరిగింది. మరి ఈ పరిపాలనని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేస్తారనేది అందరికీ కూడా తెలుసు. తప్పకుండా వచ్చే రోజుల్లో రాష్ట్రం ఏ విధంగా అయితే నష్టపోయిందో ఇప్పటికే ఆ నష్టాన్ని నుంచి బయటికి వచ్చి కోలుకొని ప్రజలకి మంచి జరిగేలాగా మేమందరం కూడా కష్టపడతాము. ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు కావచ్చు, మంత్రులుగా ఉన్నవాళ్ళు కావచ్చు, ముఖ్యమంత్రిగా ఉన్నవారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించి తప్పకుండా రాష్ట్రం బాగుపడేలాగా మేమందరం కూడా కష్టపడతామని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలతో తప్పకుండా ముందుకు వెళ్ళి ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాము. రాజకీయాలు తిరుమల దగ్గర దేవుడి దగ్గర మాట్లాడదలుచుకోలేము, కానీ ఏ విధంగా అయితే ఈరోజు కేవలం రిషికొండనే కాదు చాలా చోట్ల కూడా ఈ విధంగా నష్టం చేసినవన్నిటికీ కూడా దేవుడే బుద్ధి చెప్పినాడు, ప్రజలు తీర్పు ఇచ్చినారు. తప్పకుండా ప్రజలు ఇచ్చిన తీర్పు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలతో వచ్చే కొత్త ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మాత్రము తప్పకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు మాత్రం చేయదని చెప్పి కూడా గట్టిగా మేము చెప్పగలుగుతాం. కలయుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు తెలంగాణ ప్రజాప్రతినిధులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్సీ శంకరరాజు, తెలంగాణ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావులు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఈరోజు తిరుపతిలో స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. మా మిత్రులు శ్యామ్ సుందర్ రెడ్డి గారితో, మరి మిగతా అందరి మిత్రులతోని తెలంగాణ నుంచి మరి వచ్చే ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకి మరి రుణమాఫీ జరుగుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి అందరు రైతులు కూడా రుణమాఫీతోని అందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి మరి ప్రభుత్వం ఏదైతే పేద 6 గ్యారంటీ పథకాలు చేసిందో ఆ పథకాల్లో చేయాలని చెప్పి స్వామివారిని కుటుంబం కూడా బాగుండాలని చెప్పి కోరుకొని ఈరోజు తిరుపతి దేవస్థానంలో దర్శించుకోవడం జరిగింది.
సుమారు 40 సంవత్సరాలుగా నివాసముంటూ మున్సిపల్ కార్యాలయానికి అన్ని రకాల పన్నులు సకాలంలో చెల్లిస్తున్నామని, కబ్జాదారుల నుంచి తమ ఇంటిని కాపాడండి అని బాధితులు మీడియా ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తిరుపతిలోని సంజయ్ గాంధీ కాలనీలోని 2-5-746/3 నంబరు గల ఇంటిలో తమ కుటుంబం జీవనం సాగిస్తున్నామని వారు తెలియజేశారు. ఇంటి, నీటి తదితర మున్సిపల్ పన్నులు చెల్లిస్తున్నామని తెలిపారు. కాగా 1991లో యాలమూరి శ్రీనివాసులు రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తులు తమపై దౌర్జన్యం చేసి తమ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించారని వారు పేర్కొన్నారు. అయితే 1996వ సంవత్సరంలో తమ వైపు కోర్టు తీర్పునిచ్చిందని వారు స్పష్టం చేశారు. అనంతరం 2000 సంవత్సరంలో టి రాజేశ్వరి తమ ఇంటి స్థలాన్ని ఆక్రమించుకునేందుకు తప్పుడు పత్రాలతో కోర్టుకు వెళ్లగా తమ వైపు తీర్పు వచ్చిందని తెలిపారు. తమ పూరి గుడిసెను రేకులతో మరమ్మతు చేసుకునే సమయంలో టి గోపీకృష్ణ అనే వ్యక్తి తమపై దౌర్జన్యం చేస్తూ దాడులకు పాల్పడుతున్నారని భయాందోళనలకు గురయ్యారు. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తే సీఐకి ఆదేశాలు జారీ చేశారని, నిమ్మకు నీరెత్తినట్లు సీఐ వ్యవహరిస్తున్నారని వారు విమర్శించారు. అంతేగాక ఆక్రమణదారులతో పోలీసులు కుమ్మక్కై తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్, ఉన్నత స్థాయి అధికారులు, రెవెన్యూ అధికారులు స్పందించి తమకు న్యాయం చేకూర్చాలని విన్నవించుకున్నారు. ఈ విలేకరుల సమావేశంలో బాధితుల కుటుంబ సభ్యులు వెంకట సుబ్బమ్మ, జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 2011లో మాది పూరీలు ఇలా ఉన్నింది. దీన్ని కొట్టేసి రేకులు ఇల్లు వేసుకుంటారంటే అప్పుడు పోలీసు వాళ్ళతో మళ్ళీ ఆపించినారు. మేము దాన్ని ఎస్పీ దృష్టి తీసుకొని పోగా వాళ్ళు సర్వేకి కట్టి సర్వే రిపోర్ట్ తెచ్చుకోండి అన్నారు. మేము సర్వేకి కట్టగా అప్పుడు 2011 మార్చి 7వ తేదీ మాకు సర్వే రిపోర్టు, మా హద్దులు అన్నీ కలిపి మాకు సర్వే రిపోర్ట్ ఇచ్చారు. ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ మాకు సర్వే చేసి సర్వే హద్దులన్నీ ఇచ్చారు 2011లో మార్చి 7వ తేదీ. ఈ సర్వే రిపోర్ట్ ఇచ్చినాక ఎస్పీ గారు మళ్ళీ మమ్మల్ని కట్టుకోమని చెప్పి ఇచ్చారు. మేము 2011లో కట్టుకున్నాం. అప్పటి నుంచి మాకు ఎటువంటి సమస్య లేకుండా ఉన్నది. మొన్న పోయిన సంవత్సరం గాలి వానకి రేకులు పగిలిపోయినాయి. ఆ రేకులు పగిలిపోయినప్పుడు ఇప్పుడు దాన్ని తీసేసి స్లాబ్ వేసుకుందామని మళ్ళీ కన్స్ట్రక్షన్ ప్రారంభించగా ఇప్పుడు మళ్ళీ వచ్చి మున్సిపాలిటీ వాళ్ళ పక్క, పోలీసు వాళ్ళ పక్క పని ఆపండి, పని ఆపండి, పని ఆపండి రోజు వస్తూనే ఉన్నారు. సో మొన్న ఆ పక్క జాగా ఏదో ఉందని అసలు రికార్డులో లేని భూమికి సర్వేయర్ మాకు నోటీస్ ఇచ్చాడు, మీ పక్క జాగా కొలతేస్తామని. మేము వాళ్ళకి ఒకటే చెప్పాం, మీరు సర్వే నోటీస్ ఇచ్చారు, మాకు తీసుకున్నాం, మా జాగాలో నుంచి వెళ్ళొద్దండి, అతను ఏ జాగాకు సర్వే కట్టుకుంటే ఆ సర్వేలో చేసుకోండి సార్ అనేసి మేము గట్టిగా నిలదీసినాం. ఎంఆర్ఓ, ఆర్ఐ గారు అందరూ వచ్చారు. ఆ రోజు 4 రోజులకు ముందు ఇది జరిగింది. ఇది అసలు ఈ సర్వేలో ఈ పక్క జాగా ప్లాట్లు కూడా 00 అని పెట్టి సర్వేయరు నోటీస్ ఇచ్చాడు మాకు. పక్క ప్లాట్లు కూడా ఏముండాయో కూడా తెలియనట్టు వాళ్ళే కోర్టు కొట్టేసిన, మాకు కోర్టు అనుకూలంగా ఇచ్చిన తీర్పు కూడా ఉంది మా దగ్గర. అయినా పోలీసు వాళ్ళు రోజు వస్తున్నారు మా ఇంటికాడికి. పని చేయకపోయినా సరే మీరు పని చేస్తున్నారు, పని ఆపండి, పోయి ఎంఆర్ఓ ఆఫీస్కి పోండి, ఆడి పోండి. ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే మేము ఎంఆర్ఓ గారికి చెప్తాము, మీరు వెళ్ళండి అంటారు వాళ్ళు. ఇప్పుడు ఏమంటే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ పెడతాము అన్నారు. ఇదే సర్వేరు మా కాగితాలన్నీ ఇచ్చాం, ఈయన ఎలా సర్వే చేస్తాడు? మేము ఇచ్చిన కాగితాలని ఇట్లా ఫ్లాట్ కాగితాలు ఏమీ లేని దానికే ఇచ్చినాడు ఆయన. మాకు ఈయన మీద నమ్మకం లేదు, మాకు వేరే వాళ్ళకి కావాలి అనేసి మేము అడుగుతున్నాం. ఇప్పుడు పోలీసు వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు రోజు రావడం మా ఇంటికాడికి, పని ఆపండి, ముందు పని ఆపండి. దీన్ని మీరు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటే చిన్నగా కాదు నైనా, మేము ఇప్పుడు ఇంట్లో బాడీకి ఉన్నాం, ఆ ఇంట్లో వాళ్ళు కూడా ఖాళీ చేసామంటున్నారు మమ్మల్ని. పోలీసు వాళ్ళు 2 రోజులు ఇంటికాడికి వచ్చారు. సెట్విన్ మరియు మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని నిర్వహించారు. మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సమాజహిత కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా సోమవారం ఉదయం తిరుపతి చెన్నారెడ్డి కాలనీలో సెట్విన్ మరియు మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో 3 నెలల పాటు టైలరింగ్లో మహిళలకు ఉచిత శిక్షణనిచ్చే సందర్భంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఎస్ఎన్ఆర్సిటీ చైర్మన్ మబ్బు సూర్యనారాయణ రెడ్డి హాజరు కాగా, గౌరవ అతిథులుగా తెలుగు భాషోద్యమ సమితి అధ్యక్షురాలు గంగవరం శ్రీదేవి, సెట్విన్ సీఈఓ వి మురళీకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మబ్బు సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ 90 రోజుల పాటు మహిళలకు టైలరింగ్లో ఉచిత శిక్షణనిచ్చామని, అందులో భాగంగా వారిచే తయారు చేయబడిన దుస్తులను ప్రదర్శనగా ఉంచామని తెలిపారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ఎదగాలన్నదే తన ఆకాంక్ష అని తెలిపారు.
త్వరలో మరో కొత్త బ్యాచ్ ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా పలు పాఠశాలల్లో ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేస్తున్నామని తెలిపారు. విద్యార్థులు అటు చదువుల్లోనూ ఇటు క్రీడల్లోనూ రాణించేందుకు తన వంతు సహకారం అందిస్తున్నట్లు మబ్బు సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. ఈరోజు ఈ చెన్నారెడ్డి కాలనీ నందు రెండవ బ్యాచ్ అనగా 60 మంది టైలరింగ్ ఒక్కొక్కరు 90 రోజులు నేర్చుకొని అందరూ బాగా నేర్చుకున్నారు కనుక వారికి ముందర వాళ్ళు నేర్చుకున్న కుట్టు వస్త్రాలన్నీ ఈ వరుసగా మేము ఆరగట్టాము. దాన్ని కూడా మీరు తీసుకొని వాళ్ళు నేర్చుకున్నందుకు నాకు ఎంతో ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం నేర్పించిన వాళ్ళు ఇంత అభివృద్ధిగా ఉన్నారు. ఇంకా వారి జీవితంలో ఇంకా ఎక్కువగా వారి సంపాదించుకొని వాళ్ళ పిల్లలను పోషించుకోవాలనే నా ఉద్దేశము. అది నెరవేరింది అని ఒక నా ఆకాంక్ష. నేను ఈ ట్రస్ట్ పెట్టినప్పటి నుంచి కూడా నేను ఇది రెండో బ్యాచ్ ఇక్కడ విక్రమ్ హోటల్లో కూడా ఇప్పుడు రెండో బ్యాచ్ జరుగుతూ ఉంది. దాంట్లో కూడా మళ్ళీ మిమ్మల్ని అందరినీ రమ్మంటాను. అంతేకాకుండా కూడా నేను ట్రస్ట్ పెట్టి ఆడవారికే కాకుండా స్కూల్ పిల్లలకు కూడా మెడికల్ క్యాంప్స్ పెడుతున్నాను. అక్కడ వారికి కావాల్సిన మెడిసిన్స్ అన్నీ కూడా ఇస్తున్నాను. అంతేకాకుండా నెహ్రూ మున్సిపల్ స్కూల్లో స్పోర్ట్స్ మెటీరియల్స్ ఇచ్చి వారిని ఈ స్టేట్ లెవెల్లో ఫస్ట్గా రావాలని నా ఉద్దేశం. ఆ విధంగానే ఆ స్టూడెంట్స్ అందరూ స్టేట్ లెవెల్కి వచ్చారు. అంతేకాకుండా కూడా స్టూడెంట్స్కు 10వ క్లాసు విద్యార్థులకు లాస్ట్ మార్చి 18వ తేదీన నేను పిల్లలకందరికీ స్కూలులో 10వ క్లాసులో పాస్ అయ్యేదానికి ముందు 15 రోజులకు ముందుగా ఒక బుక్ రిలీజ్ చేశారు గవర్నమెంటు. ఆ బుక్కును మన ఎంజిఎం నెహ్రూ మున్సిపల్ స్కూలు, టీపీపీఎం స్కూళ్ళు 120 మంది విద్యార్థులకు ఇచ్చాను. ఆ రెండు స్కూల్స్ కూడా 90% పాస్ అయిందని ఆ హెడ్ మాస్టరు వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంటే ఏమి ఆ పుస్తకాలు ఇచ్చిన దానివల్ల మా స్కూల్సే రికార్డు సార్, ఎప్పుడూ లేదు 90% రికార్డు ఇప్పుడు వచ్చింది అని వాళ్ళు ఎంతో సంతోషపడుతున్నారు. అంతేకాకుండా కూడా ఫ్యూచర్లో కూడా ఇంకెన్నో మరి సేవా కార్యక్రమాలు చేయాలని, ఈ విధంగా పిల్లలకు కూడా చేయాలని, ఇక్కడ కూడా ఇంకో బ్యాచ్ కూడా ప్రారంభించాలని కోరుకుంటున్నాను. దాన్ని కూడా చేస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటాను. గౌరవ అతిథిగా పాల్గొన్న తెలుగు భాషోద్యమ సమితి అధ్యక్షురాలు గంగవరం శ్రీదేవి మాట్లాడుతూ మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా వారికి ఉచితంగా టైలరింగ్లో శిక్షణనివ్వడం, అలాగే శిక్షణ పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ల ప్రదానోత్సవానికి తాను హాజరు కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఈరోజు మబ్బు సూర్యనారాయణ రెడ్డి ట్రస్ట్ తరఫున ఇక్కడ మహిళలందరికీ కుట్టు మిషన్లో 3 నెలల పాటు శిక్షణ ఇచ్చి అది పూర్తి అయిన సందర్భంగా సెట్విన్ వారితో కలిసి ఈ మబ్బు సూర్యనారాయణ రెడ్డి ట్రస్ట్ వాళ్ళు చక్కగా ఒక వీడ్కోలు సభని సర్టిఫికేట్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి అతిథిగా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మహిళల్లో ఒక ఆర్థిక స్వావలంబన, ఆర్థికమైనటువంటి సుస్థిరత, ఆత్మ గౌరవాన్ని కలిగించేటువంటి కార్యక్రమాన్ని సూర్యనారాయణ రెడ్డి గారు చాలా అద్భుతంగా నిర్వహించారు. వారు నిరంతరము సమాజ శ్రేయస్సు కోసం ఏదో ఒకటి చేయాలి అనేటువంటి తపనతో నిరంతరము శ్రమిస్తున్నటువంటి వ్యక్తి. పిల్లల కోసము సంస్కార చంద్రిక అనేటువంటి పుస్తకాన్ని, ఇప్పుడు ఇటీవల స్టడీ మెటీరియల్స్ అన్నింటినీ కూడా ప్రచురించారు. వారిని ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాను. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తమ సొంత పార్టీ కార్యాలయాలకు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టి భారీ స్థాయిలో కట్టడాలు నిర్మించుకుందని, అలాగే ఋషికొండలో సుమారు 500 కోట్ల రూపాయలతో ప్రజాధనాన్ని వెచ్చించి అదే తరహాలో నిర్మాణాలు చేపట్టారని ఆరోపిస్తూ తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు నరసింహ యాదవ్, ఓకా విజయ్ కుమార్లు ధ్వజమెత్తారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తిరుపతికి సమీపంలోని ఏర్పేడు వద్ద భారీ స్థాయిలో పెద్ద నిర్మాణాలు చేపట్టారని, దీనిపై ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి మూలాలు రామ్కో సంస్థ నుంచి వేల కోట్ల రూపాయలు వైసీపీ వారు ముడుపులు దండుకున్నారని ఆరోపించారు. చంద్రగిరి నియోజకవర్గంలో కూడా భాస్కర్ రెడ్డి పార్టీ కార్యాలయానికి సంబంధించిన స్థలాన్ని కూడా సేకరించినట్లు తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 46 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ భూమిని దోచుకున్నారని వారు ఆరోపించారు.
తిరుపతిలో నిర్మించిన మాస్టర్ ప్లాన్ రోడ్ల వెనుకన జరిగిన తతంగాలన్నీ వెలికితీస్తామని, మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణంలో తమ స్థలాలు పోగొట్టుకున్న వారికి న్యాయం చేస్తామని వారు హామీ ఇచ్చారు. విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చేజర్ల మనోహరాచారి, ఓట్ల సురేంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యాలయాల కన్స్ట్రక్షన్కి వాళ్ళ యొక్క సంస్థ నుంచి చేశారని తెలుస్తూ ఉంది. దీనిపైన వెంటనే కూడా విచారణ చేపట్టి వాటన్నిటిపైన కూడా ఈ ప్రజల యొక్క ధనాన్ని ఏ విధంగా లూటీ చేశారో ఈ జగన్మోహన్ రెడ్డి కానీ, ఇక్కడ జిల్లాలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, ఇంకెక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, లేదా అక్కడ కాళాశ్రీ దీనికి సంబంధించి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ప్రోద్బలంతో కావచ్చు, చంద్రగిరిలో కూడా ల్యాండ్ అలాట్ చేశారని తెలుస్తూ ఉంది. చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రగిరిలో అక్కడ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, ఈ విధంగా ఇంత భారీ ఎత్తున ప్రజాధనాన్ని, ఎందుకంటే రాజకీయ పార్టీలకి కొంత స్థలం ఇచ్చే వెసులుబాటు ఉంది. అందులో భాగంగానే గతంలో కూడా చంద్రబాబు నాయుడు పరిపాలనలో కూడా కొంతమందికి కేటాయించడం జరిగింది. కానీ ఇంత భారీ విచ్చలవిడిగా ఎకరాలు సుమారు 44 ఎకరాలు ఈ రాష్ట్రంలో వాళ్ళ యొక్క దీనిలో కేటాయించారంటే, స్థలాలు కేటాయించారంటే, మరి రేణుగుంటలో కేటాయించింది చూస్తే 1000 రూపాయలు సంవత్సరానికి లీజ్ అంట. ఏమో అది కూడా ఇవ్వకపోతే ఆ 1000 రూపాయలు కూడా ఎందుకు ప్రజలకు పాపం? ఇంత నిస్సిగ్గుగా పార్టీ కార్యాలయాల పేరుతో ఏ విధంగా ఎకరాలు దోచుకున్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఈరోజు ప్రజలందరూ కూడా ఇలాంటి వ్యక్తులు ఉండకూడదనే ఎన్డీఏ కూటమికి భారీ మెజార్టీ కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టినాక ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చామో వాటన్నిటిని పరిష్కరించే దిశగా, వాటినన్నింటినీ అమలు జరిపే దిశగా ఈరోజు కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. నిజంగా ఇది ఎంత కొల్లగొడుతున్నారంటే, అంటే ఇది ఏదైతే ఒక రామ్కీ సంస్థ ఉందో ఆ సంస్థ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా వాళ్ళకి కేటాయించిన స్థలాల్లో ఒక చిరు కానుకగా జగన్మోహన్ రెడ్డికి, అంటే ఇన్ని వందల వేల కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డికి ఆఫీసుల రూపంలో చిన్న కానుక రూపంలో ఇస్తున్నారంటే వాళ్ళు ఎన్ని లక్షల కోట్లు ప్రజాధనాన్ని దోచేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను ఈ ప్రజలందరికీ కూడా గుర్తు చేస్తూ, మరి ఈ 5 సంవత్సరాల కాలంలో అతను చేసిన అవినీతి మీద ఎన్ని సంవత్సరాలు అతను జైల్లో ఉంటాడో, అతనితో పాటు ఎంతమంది అధికారుల్ని, మంత్రుల్ని జైలుకు తీసుకెళ్తాడనేది కూడా అది ఊహకు అందని విషయం. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా వీటన్నిటి మీద కూడా ఒక సమగ్ర దర్యాప్తును నిర్వహించి బాధ్యులైన ప్రతి ఒక్కరిని కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము భావిస్తున్నాం. అమాయకులు అన్ని పత్రాలు కరెక్ట్గా ఉన్నా ఆక్రమించుకొని ఆ జాగాల వాళ్ళకు కూడా ప్రజలకు న్యాయం చేసే విధంగా కూటమి వాళ్ళతో పాటు ఉండి ఆ జాగాలన్నీ కూడా తీసిస్తాం. కార్పొరేట్లు కట్టుకున్న బంగ్లాలను కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, అలాగే చంద్రబాబు నాయుడు సమక్షంలో కొట్టి తోసేస్తాం. చాలా దౌర్జన్యంగా మాస్టర్ ప్లాన్ రోడ్లు వేయకముందే అక్కడ జాగాలు కొనుగోలు చేశారు. అవన్నీ కూడా వెలుగులోకి తెస్తాం. మాస్టర్ ప్లాన్ రోడ్ల పేరుతో చాలా అక్రమాలు జరిగాయి. చుట్టుపక్కల ఎకరాలు ఆక్రమించారు. కొన్ని చోట్లయితే ఇళ్ళే లేవు. ఇళ్ళు లేకుండా రోడ్డు వేసేసి డీడీఆర్ బాండ్లు కోసం ఇచ్చేస్తున్నారు. కొందరు కార్పొరేట్లు అయితే కోట్లకు పడిగెత్తి వాళ్ళ సొంతానికే కోట్లకు పడిగెత్తారు ఉన్నారు. వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేయాలని ఆరణి శ్రీనివాసులు గారు అదే చంద్రబాబు నాయుడు సమస్యని తీసుకువెళ్తాం. దాదాపు ప్రతి జిల్లాకు కూడా ప్యాలెస్లను తలపించేటువంటి కార్యాలయాలు నిర్మించుకున్నాడు. అంటే పేదవాడికి 1 సెంటు భూమి ఇచ్చేదానికి మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఒప్పలా, కానీ ఆయన సొంత పార్టీ ఆఫీసులు నిర్మించుకునేదానికి వందల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజాధనాన్ని, అదేవిధంగా ఈరోజు రామ్కి వాళ్ళు కడుతున్నారు అంటే, ఊరికే ఫ్రీగా కట్టిస్తున్నారు అంటే, రామ్కి వాళ్ళకి ప్రభుత్వం నుండి ఎంత డబ్బు ముట్టింది అంటే, నీకది నాకిది క్రిప్కో కింద నువ్వు అది చేసిచ్చే, నేను ప్రభుత్వం ద్వారా నీకు ఇన్ని వందల కోట్లు లబ్ధి చేకూరుస్తాను అని చెప్పి లావాదేవీలు జరుగుంటేనే
ఇది జరిగింది అనేది మా ప్రగాఢ నమ్మకం. దాదాపు 9,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భవనాలు కట్టినారు అంటే రాజధాని మాత్రం కట్టలేడు, కానీ పేదవాడికి 1 సెంటు భూమి వేయలేడు. కానీ సొంత పార్టీ కార్యాలయాలు మాత్రం విచ్చలవిడిగా 5 సంవత్సరాలలో ఇన్ని కార్యాలయాలు కట్టారు అంటే ఇతనికి ఎంతసేపు ప్రజల మీద లేదు. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో ఆదివారం రాత్రి 7 గంటలకు స్వామివారు చంద్రప్రభ వాహనంపై దర్బార్ కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. ఔషధీసుడైన చంద్రుడు మనకు పోషకుడే. రసస్వరూపుడైన చంద్ర భగవానుడు ఔషధులను పోషిస్తున్నారు. ఆ ఔషధులు లేకపోతే జీవనం లేదు. చంద్రుని వల్ల ఆనందం, చల్లదనం కలుగుతుంది. అందుకే స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఆహ్లాదపరుస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా జూన్ 25, 26వ తేదీలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన సందర్భంగా ఏర్పాట్లను ఆదివారం జిల్లా ఎస్పీ మణికంఠ చందర్, జేసీపీ శ్రీనివాసులు పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రదేశాలను ముందస్తు వాహన శ్రేణితో పరిశీలించి అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. మొదటగా కుప్పం PAS మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్, అనంతరం జల్లిగాలిపల్లి, చిన్నారి దొడ్డిలో HNSS కాలువ, తదుపరి R&B అతిథి గృహం, తర్వాత కుప్పం బస్టాండ్ కూడలి వద్ద బహిరంగ సభ, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ కి సంబంధించిన రూట్ మ్యాప్ ను క్షుణ్ణంగా పరిశీలించి హెలిప్యాడ్ నిర్మాణం చుట్టూ బారికేడ్లు ఏర్పాట్లు, ముఖ్యమంత్రి ప్రసంగించే సభా వేదిక, ప్రజలు లోపలికి వచ్చి వెళ్లే మార్గాలు, VVIPలు, VIP వాహనాల పార్కింగ్ స్థలాల వద్ద బందోబస్తు, హంద్రీనివా కాలువ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, ఎస్పీ మణికంఠ చందల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటించే ప్రదేశాలలో ఇన్ఛార్జీలుగా ఉన్న అధికారులు వారికి కేటాయించిన విధులను బాధ్యతగా నిర్వహించాలని ఆదేశించారు. భద్రత, ట్రాఫిక్ తదితర అంశాలలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ ఎన్ రాజశేఖర్, PRR అండ్ BSAలు చంద్రశేఖర్ రెడ్డి, ఉమామహేశ్వర్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, కుప్పం, పలమనేరు, చిత్తూరు నగరి RTOలు శ్రీనివాసులు, మనోజ్ రెడ్డి, చిన్నయ్య, వెంకటరెడ్డి, కుప్పం DSP శ్రీనాథ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కరించడానికి పెద్దపీట వేయాలని, వారి సమస్యలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చి పరిష్కార మార్గం చూపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ధ్యానచంద్ర అధికారులకు మార్గనిర్దేశం చేశారు. కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తరువాత గత ప్రభుత్వంలో ప్రజా సమస్యలను పరిష్కరించడానికి నిర్వహిస్తూ వస్తున్న స్పందన కార్యక్రమాన్ని మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికగా పేరు మార్చిన విషయం విదితమే. గత 2 నెలలుగా ఎన్నికల కోడ్ ఉన్న కారణం చేత తాత్కాలికంగా నిలిపివేయబడిన గ్రీవెన్స్ కార్యక్రమం ఈ రోజు నుండి పునఃప్రారంభమైంది. ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల నుండి తమ సమస్యలను అర్జీ రూపంలో తీసుకొచ్చారు. ప్రజల సమస్యలను జిల్లా కలెక్టర్ ధ్యానచంద్ర సానుకూలంగా విని ఆయా శాఖాధిపతులను సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, వారి సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కార మార్గం చూపాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో DRO పంచల కిషోర్, లీగల్ సెల్ అధికారి మురళి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవేందర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ధ్యాన్ చంద్ర. నేను ఇప్పుడు ఇన్ఛార్జ్ కలెక్టర్గా ఉన్నాను తిరుపతిలో. ఈరోజు మనకి జనరల్లీ మనం చేస్తున్నట్లు గ్రీవెన్స్ చేయడం జరుగుతూ ఉంది కలెక్టరేట్లో.
ఈ పేరు వచ్చేసి పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ PGRS పేరుతో మన ప్రభుత్వం నుంచి ఆదేశం రావడం జరిగింది. ప్రతి వారం సోమవారం 10 to 1 o'clock మధ్యలో ఇది చేయాలని ఆదేశం రావడం జరిగింది. దీన్ని మీకోసం అని కూడా పిలవడం జరుగుతుంది. సో మీరందరూ చూస్తున్నట్లు ఈరోజు ఎంటైర్ జిల్లా నుంచి మనకి ప్రతి మండల్ నుంచి డివిజన్ నుంచి కూడా చాలామంది ఇప్పుడు దాకా రావడం జరిగింది. దాదాపుగా ఇప్పటికి 102 మెంబర్స్ టోకన్ తీసుకోవడం జరిగింది. అందరూ కూడా బయట వచ్చే అధికారులతో వాళ్ళ సమస్యల్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అలాగే లైవ్లో కూడా మనము ఎంటైర్ జిల్లాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా కనెక్ట్ చేయడం జరిగింది. దాదాపుగా విషయాలు వస్తే కొన్ని రెవెన్యూ ఇష్యూస్ ఉండొచ్చు, అలాగే కొన్ని పెన్షన్స్, కొన్ని హౌసింగ్ రిక్వెస్ట్, కొన్ని మనకి ఎల్డర్లీ ఇష్యూస్ రిక్వెస్ట్ ఇప్పుడు దాకా రావడం జరిగింది. ఆన్లైన్ సిస్టమ్ ద్వారానే ఎంటర్ చేసి ఆన్లైన్లోనే వితిన్ చేయడానికి అన్ని చర్యలు కూడా మనం తీసుకుంటున్నాము. అలాగే మనకి ప్రతి ఇష్యూ కూడా దానికి సంబంధించిన SLAలు ఉన్నాయి. 1 day 2 days నుంచి 15 days దాకా రెవెన్యూ ఇష్యూస్కి అన్నీ ఉన్నాయి. వితిన్ SLA పీరియడ్ మనం చర్యలు తీసుకోవడానికి అందరూ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎన్షూర్ దట్ సాటిస్ఫాక్షన్ ఈజ్ బెటర్ అండ్ ఇట్ ఈస్ ఇంప్రూవ్డ్ విత్ రెస్పెక్ట్ టు ద ఇష్యూస్ విత్ దే ఆర్ డిస్కసింగ్ విత్ us. ఇప్పుడు మీరు చూస్తున్నారు అందరు జిల్లా ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నారు. 10 o'clock స్టార్ట్ చేయడం జరిగింది. 1 o'clock దాకా ఈ ఒక గ్రీవెన్స్ సిస్టమ్ అనేది కంటిన్యూ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తానని చిత్తూరు జిల్లా నూతన కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. సోమవారం ఉదయం జిల్లా సచివాలయంలోని కలెక్టర్ ఛాంబర్ నందు చిత్తూరు జిల్లా నూతన కలెక్టర్ గా నియామకం కాబడ్డ సుమిత్ కుమార్ పదవి బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్ కి చేరుకున్న నూతన జిల్లా కలెక్టర్ కి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వేద పండితులు మంత్రోచ్చరణలతో స్వాగతం పలకగా డిఆర్ఓ బి పుల్లయ్య, డ్వామా PD ఎన్ రాజశేఖర్, కలెక్టరేట్ ఏఓ వెంకటేశ్వర్లు, కాణిపాకం ఈవో వెంకటేష్, రెవెన్యూ అసోసియేషన్ కలెక్టరేట్ యూనిట్ ప్రెసిడెంట్ పార్థసారథి, ఇతర సంబంధిత అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ ఛాంబర్ నందు చిత్తూరు జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నూతన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ గతంలో పశ్చిమ గోదావరి జిల్లాలో కలెక్టర్ గా విధులు నిర్వర్తించడం జరిగిందని, ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. త్రాగునీరు, భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ పట్టడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను పారదర్శకంగా అమలు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ కు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అత్యంత ఆనుకూల్యతా ఫల సిద్ధిరస్తు. సుమిత్ కుమార్ గాంధీ ఈరోజు చిత్తూరు జిల్లా కలెక్టర్ చార్జ్ తీసుకుంటున్నాను. ప్రీవియస్గా నేను ASR జిల్లా మరియు వెస్ట్ గోదావరి జిల్లాలో పనిచేశాను. సో ముఖ్యంగా పబ్లిక్ గ్రీవెన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాము. as well as drinking water issues, land issues, development activities, and state government's policies and transparent administration. So, ఈ విషయాలు పనిచేస్తాం. జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించి ప్రజా సమస్యలను పరిష్కరించారు. వార్తల్లో చిన్న విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. తిరుమలలో ధర్మారెడ్డి భజన బ్యాచ్ను సాగనంపండని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుమల కొండపై ధర్మం దారి తప్పడానికి ధర్మారెడ్డి ఆగడాలకు అంతు లేకుండా పోవడానికి ప్రధాన కారణం
సుదీర్ఘకాలంగా తిరుమల కొండపై వివిధ శాఖలలో తిష్టవేసి ధర్మారెడ్డికి వంతపాడిన కొంతమంది అధికారులతో ఆలయ అర్చకులతో తనిఖీలు సమావేశాలు నిర్వహించిన కొండపై జరిగిన తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తారే తప్ప వాస్తవాలు నూతన ఈవో దృష్టికి రానియరని ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావుకి నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి తిరుమల కొండపై శ్రీవారి భక్తులతో మమేకమై క్యూ కాంప్లెక్స్, అన్నదానం, ఇతర ప్రాంతాలలో ముమ్మర తనిఖీలు, వివిధ శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తుంటే మొన్నటి వరకు ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఈవోగా పెత్తనం చెలాయించిన ధర్మారెడ్డి సెలవులు పొడిగించుకుంటూ తప్పించుకుని తిరగడం అధర్మం కాదా ధర్మారెడ్డి అని ప్రశ్నించారు. టీటీడీ ఈవో ఐఏఎస్ అధికారి శ్యామలరావుతో పాటు ధర్మారెడ్డి దగ్గరుండి తిరుమల 7 కొండలపై తమరి హయాంలో తమరి భజన మండలి చేసిన ఘనకార్యాల గురించి వివరించి శబాష్ అనిపించుకోవాలి కదా, ఎందుకు ముఖం చాటేసి తప్పించుకొని తిరుగుతున్నారు ధర్మారెడ్డి అని ప్రశ్నించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్హత లేకపోయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండతో గత 5 సంవత్సరాలుగా సకల శాఖల అధికారిగా పెత్తనం చెలాయించిన ధర్మారెడ్డి అవినీతి అక్రమాలకు తానా అంటూ భజన చేసిన ధర్మారెడ్డి భక్త భజన మండలిగా తన కార్యాలయంలో అత్యుత్సాహం ప్రదర్శించిన కొంతమంది ఉద్యోగస్తుల అక్రమ ఆస్తులపై అవినీతి శాఖ అధికారులు దాడులు చేస్తే నమ్మలేని నిజాలు భక్త కోటికి తెలుస్తాయన్నారు. టీటీడీలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరగాలంటే నూతన ఈవో మొదట తిరుమల జేఈఓ కార్యాలయం, శ్రీవారి ఆలయం, ఇంజనీరింగ్ శాఖ, తిరుమల రెవెన్యూ శాఖ, అన్నదానం లాంటి అనేక కీలక స్థానాలలో సుదీర్ఘ కాలంగా తిష్టవేసి అధర్మారెడ్డి అవినీతి అడుగులకు మడుగులు వేసిన అధికారులను తిరుమల కొండ నుంచి రిషికేష్, ఢిల్లీ, కన్యాకుమారిలకు బదిలీ చేసి తిరుమల కొండపై ఇప్పటి వరకు పనిచేయని ఇతర టీటీడీ ఉద్యోగస్తులకు అవకాశం కల్పించేలా ప్రక్షాళన చేయాలన్నారు. తిరుమల జేఈఓ కార్యాలయం కేంద్రంగా శ్రీవారి టికెట్లను కోటాకు మించి ఎన్ని ఇచ్చారు, ఎవరికిచ్చారు అన్న దానిపై టీటీడీ ఐటీ విభాగంలోని శ్రీవారి సేవా టికెట్ల సాఫ్ట్వేర్ ను వెంటనే టీటీడీ ఈవో స్వాధీనం చేసుకోకపోతే నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. టీటీడీ ఉద్యోగులకు పాదిరేడు వద్ద ఇటీవల కేటాయించిన ఇంటి స్థలాల కోసం కొనుగోలు చేసిన భూములకు ఎన్ని కోట్ల శ్రీవారి సొమ్ము ప్రభుత్వానికి చెల్లించారు, ప్రభుత్వ ధర అక్కడ ఎంత ఉంది అన్నదానిపై గతంలో ఉన్న అధికార పార్టీ నాయకులకు అధికారులకు మధ్య జరిగిన క్విడ్ ప్రోకోపై టీటీడీ ప్రధాన గణాంకాధికారి బాలాజీపై ఓ విచారణ కమిటీ వేసి వాస్తవాలు భక్తులకు తెలపాలన్నారు బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి. ఈ సమావేశంలో చిన్న, రమేష్, మహేష్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల కొండపై ధర్మం దారి తప్పడానికి ప్రధాన కారణం ధర్మారెడ్డి భజన భక్త మండలి. ధర్మారెడ్డి అధర్మంగా తిరుమల కొండపై తిష్ట వేసి 5 సంవత్సరాలు ఏదైతే సకల శాఖల అధిపతిగా పెత్తనం చెలాయించాడో అర్హత లేకపోయినా ఆ ధర్మారెడ్డి గారికి కొంతమంది అధికారులు ఆలయంలో గాని, కొంతమంది అర్చకులు, అదేవిధంగా ఇంజనీరింగ్ శాఖలో, అన్నదానంలో, పద్మావతి ఎంక్వైరీ ఆఫీసులో కొంతమంది ఉద్యోగస్తులు ధర్మారెడ్డి భక్త భజన మండలిగా తయారైపోయి ఆయన అడుగులకు మడుగులు ఒత్తుతూ ఆయన ఏది చెప్తే అది తప్పనిపించినా కూడా ఆయన చెప్పాడు కాబట్టి ఇది కరెక్ట్ అని తానా అని ఎవరైతే అధికారులు వ్యవహరించారో వాళ్ళందరినీ కూడా నేను టీటీడీ ఈఓ శ్యామలరావు గారికి విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళందరినీ కొండ నుంచి కిందకి దించండి, లేదా ఋషికేశ్, కన్యాకుమారి, ఢిల్లీకి బదిలీలు చేయండి. ఎందుకంటే సుదీర్ఘ కాలంగా జేఈఓ కార్యాలయంలో తిష్ట వేసి ఈరోజు శ్రీవారి సేవా టికెట్లని సినిమా టికెట్ల లాగా అయిన వారికి ఆకుల్లో పెట్టి అమ్మేశారో వాళ్ళు ఎవరైతే ఆ సిబ్బంది ఉన్నారో వాళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి ఏసీబీ అధికారులు నిఘా పెడితే నమ్మలేని నిజాలు, అక్రమ సంపాదన, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు చూస్తే అసలు నివ్వెరపోయే అకౌంట్లు వెలుగులోకి వస్తాయి. అలా దృష్టి పెట్టాలని చెప్పి నేను ఈఓ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి తిరుమల కొండకు వచ్చారు 5 సంవత్సరాల తర్వాత. ఈ రోజు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు తనిఖీలు చేస్తున్నారు తిరుమల కొండ మీద, యాత్రికులతో మమేకమవుతున్నారు, అన్నదానంలో పోయి భోంచేస్తున్నారు. కానీ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది అధికారులు గతంలో ఉన్నటువంటి ధర్మారెడ్డికి భజన చేసినటువంటి అధికారులు కాబట్టి వాళ్ళని పెట్టుకొని మీరు తనిఖీలు చేసినా కూడా వాళ్ళు గతంలో జరిగినటువంటి వాస్తవాలను, భక్తులు, స్థానికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలను మీ దృష్టికి రానివ్వరు.
మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తారు తప్ప వాస్తవాలు ఎటువంటి పరిస్థితుల్లో మీకు చెప్పరు. కాబట్టి ఈవో శ్యామలరావు గారు ఎవరైతే గత కొన్ని సంవత్సరాలుగా కొండపైన ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రక్షాళన చేయండి. వాళ్ళని ప్రక్షాళన చేస్తే తిరుమల పవిత్రత పూర్వ వైభవం సంతరించుకుంటుంది. సామాన్య భక్తులకి, స్థానికులకి, శ్రీవారి భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా సవ్యంగా జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదే కాకుండా ఈరోజు ధర్మారెడ్డి ఒక అధర్మంగా, అక్రమంగా ఈరోజు 5 సంవత్సరాలు ఎక్కడెక్కడ ఎవరెవరికి శ్రీవారి సేవా టికెట్లు ఇచ్చాడు, అదేవిధంగా శ్రీవాణి టికెట్లు కోటాకు మించి ఈరోజు తిరుమల జేఈఓ కార్యాలయంలో ఎన్ని టికెట్లు ఇచ్చారన్న దాని మీద ఆ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దాన్ని నిర్వీర్యం చేసేశారు. దాన్ని వెంటనే ఐటీ డిపార్ట్మెంట్ అధికారికి ఆదేశాలు ఇచ్చి ఆ సాఫ్ట్వేర్ గాని మీరు పట్టుకున్నట్లయితే నమ్మలేని నిజాలు, శ్రీవాణి టికెట్లలో జరిగినటువంటి అవినీతి కుంభకోణం బయటికి వస్తుంది. అదేవిధంగా టీటీడీ ఉద్యోగస్తులకు పాదిరేడు దగ్గర స్థలం కొనుగోళ్ల కోసం కోట్లాది రూపాయలు శ్రీవారి ధనాన్ని కలెక్టర్ కార్యాలయానికి ప్రభుత్వానికి చెల్లించారు. అసలు అక్కడ ఎకరం ధర ఎంత ఉంది, వీళ్ళు ఎంత చెల్లించారు, క్విడ్ ప్రోకో జరిగింది. దీనికి కారణం ఎవరైనటువంటి అధికారుల మీద దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ఎవరైతే ఆ కోట్లాది రూపాయలు భూమి కొనుగోళ్లకి ట్రాన్స్ఫర్ చేశారో ప్రధాన గణాంకాధికారి శ్రీ ఓ బాలాజీ గారికి విచారణకు పెడితే ఆయన మీద ఒక కమిటీని వేయండి. ఎఫ్ఎన్సీఓ మీద వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. దయచేసి శ్యామలరావు గారికి శ్రీవారి భక్తుడిగా, బీజేపీ నాయకుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. పాత అధికారులను పెట్టుకొని మీరు తనిఖీలు చేసిన, సమావేశాలు నిర్వహించిన వాస్తవాలు మీకు చెప్పరు. మిమ్మల్ని పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తారు. వీటన్నింటినీ గుర్తుపెట్టుకుని అందరినీ కూడా కొండ దించండి. ఎవరైతే కొండపైన ఇప్పటి వరకు పని చేయకుండా ఉన్నారో టీటీడీ ఉద్యోగస్తులు, వాళ్ళకి శ్రీవారి సన్నిధిలో, అదేవిధంగా అన్నదానంలో, అదేవిధంగా ఆలయ సన్నిధిలో కూడా అక్కడ కూడా రాజకీయాలు చేశాడు. శ్రీవారి సన్నిధిలో కూడా కొంతమంది అర్చకులకు అవకాశం ఇవ్వలేదు స్వామివారి సేవలో. అలాంటి వారు అందరికీ కూడా సమానంగా అర్హతగా ఉన్న వారందరికీ కూడా అవకాశాలు కల్పించి టీటీడీ ఈవో శ్యామలరావు గారు పూర్తి స్థాయిలో తిరుమల కొండను, టీటీడీని ప్రక్షాళన చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం శ్రీ మృత్యుంజయ స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వాయులింగేశ్వరుని సన్నిధి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనేశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, నిత్య కళ్యాణోత్సవం, వివిధ రకాల ఆర్జిత సేవలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. సోమవారం మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులను సమర్పించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి సోమవారం ప్రత్యేక అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, ఏపీఆర్ఓ రమేష్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. దృష్టవాన్ వంజంతే స్తునువంతు సేనా సంజనే జయజయమతే నమస్తే వేదాంతమపార్య జవార్యాచ నామకా కృతే గహత్రాన్ సహకరోయరత్రాధం యాందతమానోద్ధకమాన విక్షంతమాన విక్షితం ఈశ్వర సర్వభూతానాం నమస్తేస్తు రుద్రరూపేభ్యః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ అనేన మహామృత్యుంజయ. ఆధ్యాత్మిక చింతనతో గిరిజనులు నిర్మించుకుంటున్న గంగమ్మ ఆలయాన్ని ఓ వ్యాపారి కూల్చివేసి తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించడంతో వార్డులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి మున్సిపల్ పరిధిలోని కుందేటివారి వీధిలో గిరిజన కాలనీల్లో పాత గంగమ్మ గుడిని తొలగించి కొత్తగా నిర్మించుకుంటున్నారు. ఈ ఆలయానికి పక్కనే వెంకటేష్ అనే వ్యాపారి స్థలం ఉన్నట్లు చెబుతున్నారు. దాంతో వెంకటేష్ గిరిజనులతో వాగ్వాదానికి దిగారు. ఈ స్థలం వివాదం చివరకు రెవెన్యూ శాఖ వరకు వెళ్లింది.
ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖకు చెందిన సర్వేయర్ హరి సర్వే చేసి ఆలయ నిర్మాణ స్థలంలో 2 అడుగులు వెంకటేష్ కు సంబంధించి ఉందని తేల్చారు. కొంత సమయం ఇస్తే తామే తొలగించుకుంటామని సంజాయిషి ఇవ్వగా వెంకటేష్ రెవెన్యూ అధికారి ముందు అంగీకరించారని చెబుతున్నారు. కానీ వెంకటేష్ అర్ధరాత్రి సమయంలో కొందరు ఆకతాయిలను తీసుకొచ్చి జేసీబీతో 60% పూర్తయిన గుడిని కూల్చివేశారని గిరిజనులు వాపోతున్నారు. వెంకటేష్ శెట్టి ఆయన బామర్ది ఆగడాలకు అంతు లేకుండా ఉందని వాపోతున్నారు. యూనిమనీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థను నూతన భవనంలో ప్రారంభోత్సవం చేశారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ, ఫారిన్ ఎక్స్చేంజ్ మరియు నగదు బదిలీ సేవలు అందించే యూనిమనీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ తమ శాఖను తిరుపతిలో కస్టమర్ల సౌకర్యార్థం అందరికీ అందుబాటులో ఉన్న ప్రాంతానికి మార్చింది. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్ డీమార్ట్ ఎదురుగా ఈ నూతన శాఖను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకకు యూనిమనీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండియా డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఏ కృష్ణన్ ఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ శాఖను మరో చోటుకు బదిలీ చేయడానికి వెనుక గల కారణాలను తెలిపారు. కస్టమర్ల సేవ మరియు లభ్యతను మెరుగుపరచడం కోసం తిరుపతి శాఖను అందరికీ అందుబాటులో ఉండే ప్రదేశానికి మార్చామని, తమ యొక్క కొత్త శాఖ తిరుపతి మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారికి సైతం సేవలు అందిస్తుందని తెలిపారు. Unimony started in India in 1999 with 5 branches, mainly to cater to the inward remittances. Those who are going abroad, they send remittances to India. So to help them, we started with 5 branches. Now we have 311 branches and we are expanding. We have a big network expansion strategy where we want to touch almost 1,000 branches. So this financial year we are planning another 50 branches. So the big expansion plan is there, and this is happening because of the support from the customers. So we started as an inward money transfer customers. So based on the customer feedback, we extended our services like into foreign exchange. Basically, the customers started asking, those who are coming to our branches started asking, since we are remittances are received from these branches, why don't you exchange our currencies? Whenever we are coming here, we have dirhams or we have dollars. Why don't you help us in exchanging that? So that's how we approached RBI and we got the license, and then we have been doing this foreign exchange business from 2002 onwards. The same day the customers asked, so we are here, we have to go back. So why don't you help us in issuing the tickets? So that's how we got into ticketing business. So you know very well those days where the blue collar workers have gone to overseas for making ends meet, but still there is always a gap, what they earn and what they spend. So they asked, so you know very well what we are remitting, what we are exchanging, why don't you help us with some funding in the form of loans? That's how we started a loan business. So whatever we are today is because of customers. So I believe the same support will be given to the team here, the Tirupati branch team. So I wish the Tirupati branch team, regional head and zonal head, very best wishes and make it happen. Thank you, sir. Thank you. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం. సో నా పేరు శ్రీనివాస్ రెడ్డి, జోనల్ మేనేజర్ యూనిమనీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, ఏపీ అండ్ తెలంగాణకి. సో ఈరోజు మన తిరుపతి పట్టణంలో యూనిమనీ వారి ద్వారా శాఖను ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. సో యూనిమనీ ద్వారా ఫారెన్ ఎక్స్చేంజ్ సర్వీసెస్, ట్రావెల్ అండ్ హాలిడే సర్వీసెస్ అండ్ గోల్డ్ లోన్ సర్వీసెస్ మేము పట్టణ ప్రజలకు మరియు చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలకు మేము అందించడం జరుగుతుంది. ఈరోజు నూతన శాఖలు ప్రారంభించడం జరిగింది మా CEO అండ్ డైరెక్టర్ కృష్ణ గారి చేతుల మీదుగా. సో యూనిమనీ అనేది గత 15 సంవత్సరాల నుంచి మనము తిరుపతి ప్రజలకు అందుబాటులో ఉన్నాము. సో ఈరోజు నూతనంగా అత్యాధునిక టెక్నాలజీతోని ప్రజలకి అందరికీ సౌకర్యవంతంగా ఉండే విధంగా ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. సో యూనిమనీ అనేది 1995 నుంచి మేము ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ సర్వీసెస్, ట్రావెల్ అండ్ టూర్ సర్వీసెస్ అండ్ గోల్డ్ లోన్ సర్వీసెస్ మేము ప్రజలకు అందిస్తున్నాము. సో తిరుపతి పట్టణ ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మీకు ఎటువంటి ఫారెన్ ఎక్స్చేంజ్ సర్వీస్ అయినా, ట్రావెల్ అండ్ టూర్స్ అయినా అండ్ గోల్డ్ లోన్ అయినా మీరు ఇక్కడ మా దగ్గర నుంచి సర్వీస్ తీసుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. సో యూనిమనీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ 2023 సంవత్సరంలో స్టూడెంట్ స్టార్ క్యాంపెయిన్ అనేది ఒకటి ప్రారంభించడం జరిగింది. ఈ స్టూడెంట్ స్టార్ క్యాంపెయిన్ ద్వారా ఎవరైతే విద్యార్థులు బయటకు వెళ్ళి చదువుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడానికి మేము ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. ఇందులో
స్టూడెంట్స్ మంచి రెస్పాన్స్ ఇచ్చారు. చాలామంది మా యూనిమనీ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. సో దీనిలో భాగంగా మనకు తిరుపతి పట్టణానికి సంబంధించిన మనీశాంతికి రెండో బహుమతి రావడం జరిగింది. సో ఈరోజు ఈ కార్యక్రమంలో మా CEO గారి చేతుల మీదుగా 1,50,000 రూపాయల అవార్డుని అతనికి అందజేయడం జరిగింది. దానితో పాటుగా యాజ్ ఎ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ భాగంగా మేము ఈరోజు మన గవర్నమెంట్ స్కూల్కి సంబంధించిన ఒక 15 మంది విద్యార్థులకి స్కూల్ బ్యాగ్స్ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఓకే థ్యాంక్ యూ. చిత్తూరు పార్లమెంటు సభ్యునిగా దగ్గుమళ్ల ప్రసాదరావు సోమవారం లోక్సభలో ప్రమాణ స్వీకారం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 2,23,000 పైచిలుకు ఓట్లతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మొదటిసారిగా చట్టసభల్లోకి అడుగుపెట్టిన ప్రసాదరావు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వెలుపలికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తమ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కానివ్వకుండా రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రజా సేవకుడిగా పనిచేస్తానని తెలిపారు. అదే సమయంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడుతానని వివరించారు. ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు ప్రజా సమస్యలను పరిష్కరించి ప్రజల ఆశయాలకు అనుగుణంగా తన కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు తెలియజేశారు. తిరుపతి పార్లమెంటు సభ్యునిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికైన మద్దెల గురుమూర్తి సోమవారం ఢిల్లీ పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన మాట్లాడుతూ జగనన్న ఆశీస్సులతో తిరుపతి పార్లమెంటు ప్రజల ఆదరాభిమానాలతో పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యానని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తిరుపతి పార్లమెంటు ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అలాగే తన విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. తిరుపతి నగరంలో భూ కబ్జాదారుల నుంచి తమను కాపాడాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో కలిసి బాధితులు మున్సిపల్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కమిషనర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో నగర ప్రజలు వివిధ సమస్యలపై కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. అలాగే టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కమిషనర్ను కలిసి తిరుపతిలో ఉన్న 4 అన్నా క్యాంటీన్లను త్వరితగతిన ప్రారంభించాలని, రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మరికొన్ని అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని కోరారు. 1వ డివిజన్ ప్రాంతంలో ఉన్న సాయి విష్ణు లేఅవుట్ బాధితుల సమస్యను 40 ఎకరాల్లో 650 ఫ్లాట్స్, వాటిలో 9 ఎకరాలు పార్కుకి ఇస్తే దానిలో 5 ఎకరాలను వైసీపీ నాయకులు, కార్పొరేటర్లు కబ్జా చేశారని బాధితులకు అండగా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నగరపాలక సంస్థ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కమిషనర్ బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారని సుగుణమ్మ మీడియాకు తెలిపారు. అంతకుముందు బాధితులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ. అది మళ్ళీ మనం చేయాల్సి ఎన్ని బిల్డింగ్స్ ఖాళీ అయ్యింది 4 బిల్డింగ్స్లో 4 క్యాంటీన్స్ ఖాళీ చేశారు. 3 కాలేజీ అంతర్గత లోపల కాలేజీ 3 ఖాళీ అయిపోయామ్మా. ఒకటి ఎదురుగా ఉండేది. ఈ 1 వీక్ లో ఖాళీ చేస్తే 4 ఖాళీ చేస్తున్నాం. జార్ఖండ్కు చెందిన సరళ ఇంజనీరింగ్ లిమిటెడ్ ద్వారా టీటీడీ ట్రస్టులకు 20 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు. ఎస్వీబీసీ ట్రస్టుకు 10 లక్షల రూపాయలు మరియు ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు 10 లక్షల రూపాయలు అందించారు. సంస్థ ప్రతినిధి తిరుపతికి చెందిన రాఘవేంద్ర సోమవారం తిరుమలలోని గోకులం విశ్రాంతి గృహంలో టీటీడీ ఈవో జె శ్యామలరావుకు డీడీలను అందజేశారు. సికేఎస్ తేజ డెంటల్ కాలేజీ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేసి చికిత్సలో రాయితీ సైతం కల్పిస్తున్నారు. తిరుపతి సమీపంలోని కరకంబాడిలో రాస్ కార్యాలయంలో సోమవారం సికేఎస్ తేజ డెంటల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో భాగంగా 50 మంది గ్రామస్తులు మరియు రాస్ సిబ్బందికి
నోటి ఆరోగ్యంపై అవగాహన కల్పించి నోటి సమస్యలను పరిష్కరించి వాటికి పరిష్కార మార్గాలు సూచించారు. దంతవైద్య పరీక్షల ద్వారా ఓపీ కార్డ్స్ తీసుకుని చికిత్స కోసం తిరుపతి రేణుగుంట మార్గమధ్యంలో గల సికేఎస్ తేజ డెంటల్ కాలేజీకి 1 నెలలోపు వచ్చిన వారికి ఉచిత ఓపీ మరియు ప్రతి ట్రీట్మెంట్లోనూ 30% రాయితీ ఇవ్వడం జరుగుతుందని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం చంద్రశేఖర్ తెలియజేశారు. అలాగే ప్రముఖ దంతవైద్య నిపుణులు డాక్టర్ శిరీషారావు నోటి ఆరోగ్యం, నోటి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. సికేఎస్ తేజ డెంటల్ కాలేజీ టీం ఇంటర్న్స్ డాక్టర్ ముకుందరవళి, డాక్టర్ యామిని, డాక్టర్ చేష్ట, డాక్టర్ శ్వేత, డాక్టర్ గుణతేజస్వి నోటి ఆరోగ్య అవగాహన, ఓరల్ స్క్రీనింగ్లో పాల్గొన్నారు. ఫైనల్ ఇయర్ విద్యార్థులు పి శ్రీనివాసతేజ, జాహ్నవి, తన్మయి, ఝాన్సీ, వైష్ణవి, వర్షిణి, నేహారిక, లలిత్ సింహ, మోనిషాలతో పాటు ఈ కార్యక్రమంలో రాస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటేష్, రాస్ మెంబర్లు అన్బళగన్, గిరి, ఆర్ఎంపీ డాక్టర్ స్వాతి పాల్గొన్నారు. అంటే చిగురు వైపు నుంచి బ్రష్ కనుక పంటి వైపు పెట్టగలిగితే అలా మసాజ్ చేసినప్పుడు కింద ఇరుక్కునే మనకి ఎక్కడ ఇరుక్కుంటాయి? పంటి మధ్య ఇరుక్కుంటాయి. పండు మీద కాదు, పంటికి మధ్యలో ఉన్న సందుల్లో ఇరుక్కుంటాయి. సో ఆ సందుల్లో నుంచి బ్రష్ ఇలా కిందకి రావడం వల్ల మీరు ఇలా చేసి ఇలా చేయడం వల్ల 2-3 సార్లు ఇట్లా మసాజ్ అవుతుంది, ఒకసారి ఇలా కిందకి జరుగుతుంది. అలా చేయడం వల్ల కింద ఇరుక్కునే వచ్చేస్తుంది. బలవంతపు రాజీనామాలు చేసిన వాలంటీర్ల రాజీనామాలను రద్దు చేసి వెంటనే వారిని విధుల్లోనికి తీసుకోవాలని శ్రీకాళహస్తి వార్డు వాలంటీర్లు డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్లు ముఖ్యమైన పాత్ర పోషించారు. ఎన్నికల నేపథ్యంలో కొందరు రాజకీయ నాయకుల బలవంతంతో కొంతమంది వాలంటీర్లు రాజీనామా చేశారు. కానీ కథ అడ్డం తిరిగి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ హఠాత్ పరిణామానికి వాలంటీర్లందరూ దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద శ్రీకాళహస్తి వార్డులకు చెందిన వాలంటీర్లు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బాధిత వాలంటీర్లు మాట్లాడుతూ కొంతమంది రాజకీయ నాయకులు అబద్ధపు హామీలనిచ్చి తమతో బలవంతంగా రాజీనామా చేయించారని తమ గోడును వెళ్లబోసుకున్నారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని రాజకీయ నాయకులు నమ్మబలకడంతో రాజీనామా చేసి పెద్ద తప్పు చేశామని దుఃఖించారు. ఇప్పుడు ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం గతంలో పనిచేసిన వాలంటీర్లకు మొదటి ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తాము రాజీనామా చేసిన తేదీ కన్నా ముందుగానే రాజీనామా చేసినట్లుగా చిత్రీకరించి తమకు ఇచ్చిన సిఎఫ్ఎంఎస్ ఐడిని రద్దు చేయడం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు. రాజీనామాలను వాలంటీర్లు ప్రత్యక్షంగా ఇవ్వకపోయినా వైసీపీ రాజకీయ నాయకుల ద్వారా మున్సిపల్ కమిషనర్ రాజీనామాలను ఎలా ఆమోదిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో వాలంటీర్ల డిమాండ్లను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మద్దిమడుగు మునిరత్నం, ఇంద్రాణి, మహేష్, దివ్య, నజీర్, సునీల్ నాయక్ తదితర వాలంటీర్లు పాల్గొన్నారు. రాజకీయ ఒత్తిడితో రాజీనామా చేసిన వాలంటీర్లని రాజీనామా చేసిన వాలంటీర్లని 5 సంవత్సరాల కష్టం చేసిన వాలంటీర్లని 5 సంవత్సరాల కష్టం చేసిన వాలంటీర్లని 5 ఏళ్లు చేసిన వాలంటరీ వ్యవస్థను కొనసాగించాలి. 5 ఏళ్లు చేసిన 5 ఏళ్లు చేసిన వాలంటరీ వ్యవస్థను 5 ఏళ్లు చేసిన వాలంటరీ వ్యవస్థను రాజీనామా చేసిన వాలంటీర్లను ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడానికి మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చంద్రగిరి ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని అర్జీలు తీసుకువచ్చిన వారితో పులివర్తి నాని సానుకూలంగా మాట్లాడి స్పందించారు. అధికారులను త్వరితగతిన సమస్యలకు పరిష్కార మార్గం చెప్పాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యకు పరిష్కార మార్గం చూపడానికి తాను ఎల్లవేళలా సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు. ప్రతి సమస్యను అర్జీ ఇచ్చిన నెల రోజుల్లోగా పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు పెద్ద అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, ఐటీ మినిస్టర్ గారు దీంట్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రీవెన్స్ డే పెట్టడం జరిగింది. దానిలో భాగంగా నేను ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్స్ చంద్రగిరి మండలంలో కూడా పాల్గొన్నా. నాతో పాటు ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, స్థానిక అధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడ వచ్చిన సమస్యలు చూస్తే పెన్షన్లు, రేషన్ కార్డులు, వీటితో పాటు పట్టా పాస్బుక్లు, హౌసింగ్లో కొన్ని స్థలాలు ఆక్యుపై చేసుకున్న దానిపైన, గంజాయి సమస్య పైన రావటం జరిగింది.
అదేవిధంగా అధికారులు కూడా కొన్ని సమస్యలు చెప్పారు. బిల్డింగ్ లేదని, కొన్ని ఫండ్స్ లేదని, కొన్ని చోట్ల ఓపెనింగ్స్ ఉందనేసి వాటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని కూడా చేయటం జరిగింది. ముఖ్యంగా ఈరోజు గ్రీవెన్స్ డే పెట్టిన దాని సందర్భంగా మా పెద్దాయన గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. స్థానిక అధికారులకు కూడా వారు కూడా నాకు ఒక సూచన చేశారు. సార్ మేము వాళ్ళిచ్చే అర్జీలు పైన ఏ రోజు కాదు ఏ వీక్ ఆ వీక్ మీకు మేము ఒక డేట్ వైజు ఏ సమస్య ఉంది అనేది కూడా రాసి పర్టికులర్స్ ఇస్తాం. దాని తొందరలో కూడా పరిష్కరించేదో మేము పోతా ఉన్నారు. వాళ్ళకు కూడా మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. 1 మంత్ లోపల ఈరోజు వచ్చిన సమస్యల్లో 1 మంత్ లోపల 70% కంప్లీట్ చేసే విధంగా మేము పోతున్నాం. ఒకసారి 100% అవ్వచ్చు. చిన్న కాంతి ఎంత తొందరగా అవుతుందో అంత తొందరగా చేస్తాం. ముఖ్యంగా అధికారులందరూ కూడా కోరా, గతంలో జరిగింది వద్దు, ఈసారి చంద్రగిరి నియోజకవర్గం 10 సంవత్సరాలు 25 సంవత్సరాలు వెనక్కిపోయిన చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి చేద్దాం. ఇసుక ప్రజలకు అందుబాటులో ఉండాలి, గంజాయి లేకుండా చేయాలి, లా అండ్ ఆర్డర్ ఉండాలి అని చెప్పి అందరూ ఓకే అన్నారు. అదేవిధంగా వెళ్తున్నా. కొన్ని సంఘమిత్రాలు కొన్ని ఉన్నారు, వాళ్ళు కొన్ని ఒక పార్టీకే 1 సైడ్కి వెళ్ళారు. ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు, వాళ్ళు 1 సైడ్కి వెళ్ళారు. రేషన్ షాపులు 1 సైడ్కి వెళ్ళారు. వాటన్నిటి కూడా పరిష్కరించి మేము ఏ విధంగా పోవాలో కూడా ముందుకు వెళ్తాం. దాన్ని అనుసరించుకు మా తెలుగుదేశం పార్టీ నేను ఈరోజు గెలిచానంటే ప్రజలతో పాటు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ నాయకులు వాళ్ళు గెలిచా. వాళ్ళందరూ సూచనలు తీసుకుని ఏ విధంగా వెళ్ళాలో గ్రామ స్థాయిలో గ్రామ వైజ్గా వెళ్తాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను పెట్టాలని ఆదేశాలు జారీ చేయడంతో పలు ప్రభుత్వ కార్యాలయాలకు ఫోటోలను అధికార పార్టీ నాయకులు అందజేస్తున్నారు. తిరుపతి నగరంలోని 45వ వార్డు తంబువానిగుంట గవర్నమెంట్ ప్రైమరీ హైస్కూల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల ఫోటోలను టీడీపీ నాయకులు జగన్నాథం ఆధ్వర్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందించారు. అలాగే పాఠశాలలో ఎలాంటి సమస్య వచ్చినా తాము ముందుండి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సెక్టర్ ఇన్ఛార్జ్ మునిశేఖర్ రాయల్, యూనిట్ ఇన్ఛార్జ్ మధు యాదవ్, సుజాత, సూరిబాబు, మైసమ్మ, సుబ్బు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. వెంకటేశయ్య ఈరోజు ఆంధ్రప్రదేశ్కి దిశ తిరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం వల్ల తిరుపతిలో ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండడం, అదేవిధంగా గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏ ఆఫీసులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఫోటో మరియు పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టడం ఆనవాయితీగా, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే అతను పెట్టడం ఆనవాయితీ. అదేవిధంగా తిరుపతిలోని 45వ వార్డు శివజ్యోతి నగర్ 9వ సెక్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి మునిశేఖర్ గారి, మరి అదేవిధంగా మధుసూదన్ వార్డు అధ్యక్షులుగా వీళ్ళందరి సమక్షంలో తెలుగుదేశం సంబంధించిన మేమందరూ కూడా వార్డు బూత్ ఇన్ఛార్జీలందరూ కూడా ఈ తుమ్మవానిగుంట స్కూల్లో, అదేవిధంగా అన్ని తిరుపతిలో ఉన్నటువంటి బూతుల కన్నా ఈ తుమ్మవానిగుంట స్కూల్లో మాకు మెజారిటీ ఎక్కువ వచ్చింది. అదేవిధంగా పిల్లలు కూడా అదేవిధంగా చదువుకొని విద్యా భవిష్యత్తులో ముందుకు రావాలని టీచర్లకు తెలియజేయడం అయింది. అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఫోటోలు, చంద్రబాబు నాయుడు ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటో, అక్కడ జగన్ ఫోటో తీసేసి మా ఫోటోలు పెట్టి విద్యార్థులు కూడా తెలియజేయమని చెప్పాం. మేమందరూ కూడా ఉత్సాహంగా ఆనందంగా చంద్రబాబు గారి ఫోటోని మన పవన్ కళ్యాణ్ గారి ఫోటోని మేమే మా స్వచ్ఛందంగా మేమే ఆడ పెట్టేసి కిందకు వచ్చాం. విద్యార్థులందరికీ కూడా తెలియజేయమని రేపు ప్రేయర్ అయిపోతానే చంద్రబాబు గురించి పవన్ కళ్యాణ్ గురించి కూడా చెప్పమన్నాము. ఈ వార్డులో ఉన్నటువంటి ఇన్ఛార్జీలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. 45వ డివిజన్లోని ప్రభుత్వ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన మాన్యశ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారి ఫోటోని బహుకరించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 45వ డివిజన్ మన ఈడ స్కూల్లో హై స్కూల్ నందు పటాలు చిత్రీకరించి వాళ్ళు పటాలు పెట్టడం జరిగింది. అదేవిధంగా సచివాలయాలు ఇక్కడున్న ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటిలో కూడా చంద్రబాబు నాయుడు గారి ఫోటో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఫోటోను కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇక్కడ ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మేమంతా కూడా ఇక్కడ ఉండి టీమ్గా కమిటీగా ఏర్పడి ఏదైనా కార్యక్రమాలు చేసేదానికి మేము గతంలో చెప్పిన హామీలన్నీ నెరవేర్చడానికి కూడా మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా క్లస్టర్ ఇన్ఛార్జి, అదేవిధంగా వార్డు కమిటీ మెంబర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అంగరంగ వైభవంగా అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు, రథాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చిన శ్రీనివాసులు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి పెద్దపీట వేయాలి, సమస్యలకు అధిక ప్రాధాన్యతనిచ్చి సత్వర పరిష్కార మార్గం చూపాలి, అధికారులకు మార్గనిర్దేశం చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ ధ్యానచంద్ర.
చిత్తూరు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సుమిత్ కుమార్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు స్వీకరించి అధికారులకు దిశానిర్దేశం చేసిన కలెక్టర్. కరకంబాడి రాజ్ కార్యాలయంలో సికేఎస్ తేజ డెంటల్ కాలేజీ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం. నోటి ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించిన వైద్యులు ఉచితంగా మందులు పంపిణీ, చికిత్సలో రాయితీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.